మనం కూర్గ్లో తినడానికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద చాలా రెస్టారెంట్స్ కనిపిస్తాయి. అప్పుడు మనకు అర్థం కాదు ఏ రెస్టారెంట్కి వెళ్ళాలో, ఎక్కడ ఫుడ్ బాగుంటుందో అని చెప్పి. మళ్ళీ ప్రైజెస్ ఎక్కడ ఎలా ఉంటాయో తెలియదు. అందుకే కూర్గ్లో బెస్ట్ రెస్టారెంట్స్ కవర్ చేస్తూ ఈ వీడియో చేశా. వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ డే మార్నింగ్ 3 o'clockకి స్కూటీ తీసుకొని వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే నాకైతే చిన్న రెస్టారెంట్ కనిపించింది. రెస్టారెంట్ పేరు వచ్చేసి నిర్వనాస్ మోమోస్ అండ్ మొజిటోస్. ఇక్కడ నేను ఫ్రైడ్ మోమోస్ ఇంకా తందూరి మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చేసా. టేస్ట్ విషయానికి వస్తే అసలు చాలా బాగుండే మోమోస్. ఇక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువ. 2 మోమోస్ కలిపి నాకైతే 140 రూపీస్ అయింది. చాలా వర్త్ ప్లేస్. మీరైతే పక్కా విజిట్ చేయండి ఈ ప్లేస్. నెక్స్ట్ అయితే మడికేరిలో అన్ని ప్లేసెస్ చూసుకొని డిన్నర్ కి అయితే బయలుదేరిపోయినా. ఇక్కడ మనం స్కూటీ మీద వెళ్తుంటే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. మనం అయితే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాం ఏ రెస్టారెంట్ కి వెళ్ళాలో తెలియక. నేనైతే డిన్నర్ కి రెయిన్ ట్రీ అనే రెస్టారెంట్ అయితే వచ్చేసిన. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఒక పాతకాల పిల్లులు ఉంటాయి కదా, అలా ఉంటది చూడ్డానికి. గూగుల్లో రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ రెస్టారెంట్ కి. నేనైతే ఇక్కడ మష్రూమ్ 65 అయితే ఆర్డర్ చేసిన. నేనైతే ఫస్ట్ టైం మష్రూమ్ తినడం ఎలా ఉంటుందో అనుకున్నా గానీ నేనైతే ఫిదా అయిపోయినా ఆ మష్రూమ్ టేస్ట్ కి. నెక్స్ట్ ఇంకా పనీర్ కర్రీ ఇంకా బటర్ నాన్ కూడా చెప్పేసిన. అవి కూడా చాలా బాగుండే. ప్రైస్ రేంజ్ వచ్చేసి ఒక 200 to 300 ఉంటది పర్ డిష్. టేస్ట్ కి వర్త్ ప్లేస్, పక్కా విజిట్ చేయండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ కి అయితే వచ్చేసిన. అక్కడ బోటింగ్ పక్కనే చిన్న బండి ఉంటది మ్యాగీది. నేనైతే ఒక మ్యాగీ తీసుకున్నా. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్. మనం చేసుకుంటే ఇట్లా రాదెందుకో. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ కూడా అమ్ముతారంట, చాలా బాగుంటది. మ్యాగీ వచ్చేసి జస్ట్ ఒక 50 రూపీస్ ఉంటది అంతే. మ్యాగీ కాకపోతే పక్కనే కెఫేస్ కూడా ఉంటాయి, ట్రై చేయండి. ఎలిఫెంట్ క్యాంప్ తర్వాత అయితే నేనైతే గోల్డెన్ టెంపుల్ కి వచ్చేసిన. గోల్డెన్ టెంపుల్ చూసుకున్న వెంటనే నేనైతే టిబేటియన్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసిన. ఇక్కడ మొత్తం టిబేటియన్ డిషెస్ ఉంటాయి. ఇక్కడ వింతేంద్ర అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఆర్డర్ చేసుకోవాలి. నేనైతే ఒక చికెన్ తుప్కా ఇంకా చికెన్ తెంతుక్ అనే నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇంతే ఉంటాయి వాళ్ళ డిషెస్ నేమ్స్. ఈ 2 నూడిల్స్ టేస్ట్ వచ్చేసి కొంచెం సప్పగా వింతగా ఉండే. మీరు కొత్తగా ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే ఈ రెస్టారెంట్ కి అయితే రండి. పర్లే బానే ఉంటది టేస్ట్, కానీ మనం ఎక్కువ తినలేము ఇవి. ఇక్కడ ఈచ్ నూడిల్స్ వచ్చేసి 180 రూపీస్ పడ్డది. ఈ ఏరియాలో మొత్తం టిబేటియన్సే ఉంటారు అనమాట, అందుకనే వాళ్ళ రెస్టారెంట్సే. దీని తర్వాత మడికేరి ఫోర్ట్ ఇంకా మిగిలిన ప్లేసెస్ చూసుకొని బిగ్ కప్ కెఫేకి అయితే వచ్చేసిన. ఇక్కడ ఈ కెఫే చాలా ఫేమస్ అన్నమాట. లోపల అంబియన్స్ మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ వీళ్ళే కాఫీ పౌడర్ తయారు చేసుకొని కాఫీస్ చేసి అమ్ముతారు. ఇవి చూసారా, ఇవే కాఫీ నట్స్. దీంతోనే కాఫీ పౌడర్ తయారు చేస్తారు. నేనైతే హేజిల్నట్ కెపిచినో కాఫీ అయితే ఆర్డర్ చేసిన. ఇక్కడ కాఫీస్ వచ్చేసి 70 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఆర్డర్ చేసింది అయితే కొంచెం ఎక్స్పెన్సివ్, 180 రూపీస్ పడింది. టేస్ట్ అయితే నార్మల్ కాఫీ లాగానే ఉంది, కానీ ఫ్లేవర్ ఇంకా స్మెల్ అయితే చాలా బాగుండే. నైట్ అయితే అయిపోయింది, చాలా ఆకలేస్తుంది. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ప్లేస్ ఫిష్ కర్రీ అండ్ రైస్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసిన. నేనైతే ఇక్కడ ఫిష్ కర్రీ విత్ రైస్, చికెన్ తందూరి, బటర్ నాన్స్ ఇంకా నీర్ దోశ అయితే ఆర్డర్ చేసేసిన. టేస్ట్ విషయానికి వస్తే నాకైతే చికెన్ తందూరి అయితే చాలా బాగా నచ్చింది. ఫిష్ కర్రీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు టేస్ట్, కానీ పీస్ మాత్రం ఇద్దరికి సరిపోయేంత పెద్దది వస్తుంది. నేనైతే కుమ్మేసా అన్ని ఐటమ్స్. ఇక్కడికి మీరు వెళ్తే నీర్ దోశ ట్రై చేయండి, చాలా బాగుంటది ఫిష్ కర్రీతో టేస్ట్. ఫైనల్ గా బిల్ చూసేసరికి నేనైతే షాక్ అయినా. 1300 అయింది బిల్. ఏంట్రా అని చూస్తే జస్ట్ అంజల్ కర్రీ అని చెప్పేసి ఉంది కదా, దానికి 660 రూపీస్ పడ్డది. అంటే ఫిష్ కర్రీకే 660 రూపీస్ పడ్డది. మెన్యూలో అయితే వాడు అన్ని ఐటమ్స్ కి ప్రైస్ మెన్షన్ చేసిండు, కానీ ఫిష్ కర్రీస్ కి మాత్రం మెన్షన్ చేయలే. అలా బుక్ అయిపోయినా నేను. మీరు ఈ రెస్టారెంట్ కి వెళ్తే ఫిష్ కర్రీ బదులు వేరే ఐటమ్స్ చెప్పుకోండి, అంత యూనిక్ గా ఏముండదు ఫిష్ కర్రీ. అలా మన డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 to 9 మండల్పట్టి అయిపోయాక మడికేరిలో ఉన్న ఉడిపి హోటల్ కి అయితే వచ్చేసిన. నేనైతే ఇక్కడ ఒక మసాలా దోశ అయితే తీసుకున్నా. ఇక్కడ ఉడిపి హోటల్ లో టిఫిన్స్ కాస్ట్ తక్కువనే ఉంటాయి, సంథింగ్ అరౌండ్ 70 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మసాలా దోశ అయితే బాగుండే, క్రిస్పీగా. ఇక్కడ నేను కాఫీ కూడా ట్రై చేసా, బాగుండే. అలా మన డే 3 మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే మైసూర్కి వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇలా మనం 3 days మనకు పాసిబుల్ అయిన మంచి రెస్టారెంట్స్ అయితే కవర్ చేసినాం. ఇలా కూర్గ్లో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేస్తూ ఒక లాంగ్ వీడియో చేసా. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటది. చాలా ఇన్ఫర్మేటివ్ గా చాలా బాగుంటది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫైనల్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.